అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను భద్రకాళి సహిత వీరభద్రస్వామి యొక్క బోనట్పల్లి గ్రామం యొక్క దేవస్థానం యొక్క చైర్మన్. నా పేరు బసవరాజు గారు. మరి మా గుడి యొక్క గత 23వ తారీఖు నాడు, గత వారం 23వ తారీఖు నాడు గుళ్ళో దొంగతనం జరిగింది. కానీ ఆ గళ్ళను పలగొట్టారు. కానీ వాళ్ళకి రాలేదు. ఆ గోద్రేజ్ రాకుండా వాళ్ళు రాలేదు. కానీ ఒక గంట సేపు తిప్పలు పడడం రాలేదు. 11 గంటల సమయంలో రాత్రి వెళ్ళిపోయారు. మళ్ళా నిన్నటి రాత్రి వచ్చేసి మళ్ళా గళ్ళను పలగొట్టడానికి ప్రయత్నం చేసి రాలేదు. మళ్ళా ఆ ఏదైతే గ్రిల్ ఉందో వీరభద్ర ఉంది, ఆ గ్రిల్ కూడా ఓపెన్ చేసి అందులో నుంచి దూరి ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళకి దూరి వీరభద్రుని యొక్క కళ్ళు, మీసాలు, వెండి అన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ అదేవిధంగా భద్రకాళి గుడికి పోయి తాళం కొట్టేసి అమ్మవారి బంగారు పుస్తే, వెండి కళ్ళు, వెండి ముక్కుపోగు, వెండి బొట్టు ఇంచుమించు సుమారుగా 15,000 రూపాయల సామాన్లు తీసుకెళ్లిపోయారు. మరి పోలీసు వాళ్ళు కూడా ఇంటిమెంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే వాళ్ళను పంపించారు. వాళ్ళు కూడా సిటీ ఫుటేజ్ తీసుకున్నారు, చూసారు. అంత చూసిన తర్వాత వచ్చిన తర్వాత మేము గుడి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాము. మరి దయచేసి ఎవరికన్నా ఇప్పుడు అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేస్తున్నాం. ఆ వ్యక్తి వాళ్ళని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మీ అందరితో మనం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.